కరెంట్ ఇవ్వకపోతుంది, చెరువులు తవ్వకపోతుంది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పేరుకు పెట్టి కనీసం నీళ్ళు కూడా రానియకుండా చేస్తుంది. మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులలో కనీసం ఒక్క దగ్గరనన్నా ఒక 5 టీఎంసీల రిజర్వాయర్ ఉందా? ఏమిట్లో పోసుకోవాలి? కేఎల్ఐ నుంచి వచ్చిన నీళ్ళు దోషిలో పోసుకోవాలా? వరద పోయేటప్పుడు నింపుకోవాలి కదా. నల్ల వచ్చేటప్పుడు నింపుకోవడానికి ప్రతి ఇంట్లో 2 హౌజులు ఉంటాయి, 4-5 కడవలు ఉంటాయి, సంపు ఉంటుంది. రేపు నల్ల వస్తుందన్నా కూడా నింపుకొని పెట్టుకుంటారు రేపటి వరకు మళ్ళీ వాడుకోవడానికి ఒక ఇంట్లో. అలాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు కనీసం 5 టీఎంసీల నిల్వ చేసే ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్ కట్టకుండా మీరు నామమాత్రంగా పెట్టిండ్రు. అయినా కేసీఆర్ గారే రన్నింగ్ ప్రాజెక్టులను చేసి ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడ కాలువల దగ్గర, మేమందరం ఇటు వాళ్ళందరం కూడా కాలువల దగ్గర రిజర్వాయర్ దగ్గర పండుకొని నిద్రలో కూడా తిప్పబడి కష్టపడి మీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి మీ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కేఎల్ఐకి నీళ్ళు ఇచ్చినటువంటి వాటా వాస్తవం కదా. మేము ఇచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎంత పంట పండింది ఒక్కసారి చూడండి, లెక్కలు చూడండి. వ్యవసాయ అధికారులను ఇరిగేషన్ అధికారులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక రివ్యూ చేసి అడగండి. 2014 కన్నా ముందు మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఎంత పంటలు పండినాయి? 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పంటలు పండినాయి? ఒకసారి అవగాహన చూడండి. రైతుల దగ్గరికి వెళ్ళండి. సంవత్సరం అయింది, ఎక్కడ రివ్యూ చేసిర్రు? మీరు ఏ ప్రాజెక్టు దగ్గర రివ్యూ చేసిర్రు? ఏ అధికారులు పెట్టుకొని రివ్యూ చేసిర్రు? బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఉదండాపూర్ రిజర్వాయర్ మీద మీరు రివ్యూ పెడతారా? కరీనా రిజర్వాయర్ మీద మీరు రిజర్వ్ పెడతారా? లేదంటే ఒట్టెం రిజర్వాయర్ మీద పెడతారా? నార్లాపూర్ దగ్గర పెడతారా? ఏళ్ళ దగ్గర పెడతారా? చెప్పండి. మేము వస్తాం, మేము కూడా పాల్గొంటాం. ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తాం. ఎప్పుడు పోయినంత కాలం రాజకీయ ప్రకటనలు ప్రజలను విమర్శించడం కాదది. మా జిల్లా దగాపట్ట జిల్లా, ఎంతోమంది ముఖ్యమంత్రులు దత్తత తీసుకొని ఆగం చేసినటువంటి జిల్లా. కొడంగల్ నుంచి మొదలుకుంటే అక్కడ అల్లంపూర్ నుంచి మొదలుకుంటే కల్వకుర్తి, మహబూబ్ నగర్ ఇవన్నీ ప్రాంతాలు ఎండిపోయి 14 లక్షల మంది వలస పోయి ఎక్కడో దూరంలో బొంబాయిలో, పూణేలో బతుకుతున్నటువంటి జిల్లా మాది. ఎవరు పట్టించుకోలే. ఇలా ఎందుకు పంటలు పండుతున్నాయి? మొన్నటి వరకు ఎందుకు పండినాయి? ఎన్ని చెరువులు, ఎన్ని చెక్ డ్యామ్లు మీ హయాంలో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టిండ్రు? మీ హయాంలో ఇరిగేషన్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రు? మహబూబ్నగర్ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ మీ హయాంలో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిండ్రు? మీ హయాంలో పంటలు ఎంత పండినాయి? మీ హయాంలో రైతుల యొక్క పరిస్థితి ఏంటి? తెలంగాణ